YM6 న్యూస్ కి స్వాగతం. గత 3 సంవత్సరాలుగా తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో జాతి ప్రయోజనాల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగా అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడలో తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం రమాబాయి జయంతి వేడుకల సందర్భంగా కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా స్థానిక పెద్ద మనుషులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగా స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తెలంగాణ దండోరా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాతా రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 3 దశాబ్దాల కళా సహకారమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనరసింహకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సోమవారం నాడు తుది తీర్పు ఉంది అని మాదిగ ఉపకులానికి 10% రిజర్వేషన్ రాబోతుందని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కరణం శ్రీనివాస్, దొమ్మాటి కనకేశ్వరరావు, ఎస్ స్వామి, దళిత హక్కుల సమితి అధ్యక్షుడు పొన్నాల రాజు, బస్తీ పెద్దలు మొండయ్య, రాజయ్య, తెలంగాణ దండోరా నాయకులు అరుణ్, చందు, లక్ష్మీనారాయణ, నరేష్, రాఘవేంద్ర, మల్లేష్, బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు నాతులాలో కూడా ఇందిరానగర్ కాలనీలో ఈ యొక్క తెలంగాణ దండోరా ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 7వ తారీఖున ఆవిర్భవించింది. ఈ సంవత్సరంతో 4వ సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాము. అదేవిధంగా మన అంబేద్కర్ సతీమణి అయినటువంటి రమాబాయి అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు కాబట్టి ఈ రోజే మా తెలంగాణ దండోరా ఆవిర్భవించింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటూ కేక్ కట్ చేసి అదేవిధంగా పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా ఈరోజు మనందరికీ వర్గీకరణ ఏదైతే అంశం ఉందో 30 సంవత్సరాల నుండి జరిగిన వర్గీకరణ అంశము నేటితోటి సమాప్తమైంది. అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణని ఆమోదించి మనందరికీ మేలు చేసిందని, అందరికీ సమాన వాటా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సమాన వాటా పంచినందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క అంశం మీద ప్రధానంగా దామోదర రాజనరసింహ గారు ప్రధాన పాత్ర వహిస్తూ దీంట్లో కీలకంగా సుప్రీంకోర్టు నుండి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరికి సమన్వయం జరిగేటట్టు కింద వర్గాల నుండి పైన వర్గాల దాకా అందరికీ న్యాయం చేస్తూ కరెక్ట్ గా ఈ వర్గీకరణ ABC జరిపించారు. కనుక రాబోయే రోజుల్లో మన పిల్లలందరికీ కూడా విద్యలో కానీ, వైద్యం కానీ, రాజకీయ పరంగా అందరికీ ఎవరైతే సమాన వాటా ఉందో అందరికీ దక్కుతుందని ఈ యొక్క అవకాశం ఇంత గొప్ప 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు ఆ కళ నెరవేరింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది వర్గీకరణ. అందుకు మన రేవంత్ రెడ్డి గారికి, దామోదర నరసింహ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతదేశంలో అన్ని దేశాల కంటే మన భారత రాజ్యాంగం చాలా దృఢమైనది. రాజ్యాంగ రాయడానికి సహకరించిన మాత రమాబాయి గారికి మనందరము శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. మరియు ఆమె జయంతి రోజే తెలంగాణ దండోరా సంఘాన్ని ఆవిర్భవించి గత 3 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఈరోజు 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మా దండోరా నాయకులకు, మాదిగ జాతి అందరికీ ప్రత్యేకంగా జైబీలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న గారి ఆదేశాల మేరకు దొమ్మాటి శివకుమార్ మాదిగ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్కలకు, అన్నలకు, పెద్దమ్మలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈరోజు 30 సంవత్సరాల కళ సహకారం అయింది. మరి అదేవిధంగా తెలంగాణ దండోరా 3 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు కూడా
తెలంగాణ దండోరా అనేక కార్యక్రమాలు చేసింది. సంక్షేమ హాస్టళ్ల విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో తెలంగాణ దండోరా నాయకులు ముందుండి పోరాటం చేసినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలలో రిజర్వేషన్ ఫలాలు అందరూ దక్కాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి సుదిగా పోరాటం చేశారు. ఈరోజు మాలలు, మాదిగలు, ఉపకులు అందరం కలిసి అన్నదమ్ములుగా కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.